వైసీపీకి గుడ్ బై చెప్పిన దాడి వీరభద్రరావు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు త్వరలోనే చంద్రబాబు, లోకేష్ తో భేటీ కానున్నారు. పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుతో మాట్లాడనున్నారు. ఇవాళ దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖను పంపారు. రాజీనామా కాపీని ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పాటు విజయసాయిరెడ్డి కూడా పంపించారు. వైసీపీలో తగిన గుర్తింపు లభించలేదన్నారు దాడి రత్నాకర్. తమ కార్యకర్తల అభిప్రాయం మేరకు మాతృ సంస్థ టీడీపీలోకి మారుతున్నామన్నారు. పదవులు ఆశించి ఎప్పుడూ పనిచేయలేదని, 3 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రజల సమస్యలు చెప్పేందుకు కూడా అవకాశం దొరకలేదంటున్న దాడి రత్నాకర్ తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. మంత్రి దాడి వీరభద్రరావు కొద్దిసేపటి క్రితమే వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్, అలాగే రఘువీరు, అలాగే ఆయన అనుచరులు కూడా రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాకు గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఎందుకు రాజీనామా చేశారు, మనతో మాట్లాడేందుకు దాడి రత్నాకర్ గారు ఉన్నారు. సో మీరు ఇంతవరకు వైసీపీలో కొనసాగారు, ఇప్పుడు సడన్ గా పార్టీ మారుతామని పడి ఇంత సడన్ ప్రకటన దానికి కారణం ఏంటి? పార్టీ మారట్లేదండి, పూర్వపార్టీలో జాయిన్ అవుతా ఉన్నాము. పార్టీ మారడం వేరు, మళ్ళీ తిరిగి పాత పార్టీలో చేరడం వేరు. తెలుగుదేశం పార్టీ మా పాత మాతృ సంస్థ కాబట్టి అందులో చేరుతా ఉన్నాం. వైసీపీలో మాకు అనుకున్నట్టుగా వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ఆ ప్రామిసులన్నీ కూడా నెరవేర్చుకోలేకపోయారు. అట్లాగే అవి పక్కన పెడితే ఒక గౌరవం, సముచితమైనటువంటి గౌరవాన్ని మాకు కల్పించలేకపోయింది పార్టీ. అనేక విధాలుగా నాయకుడిని కలుద్దాము, ఇవన్నీ వ్యక్తపరుద్దాము అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. సుమారు 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అంటే 3 సంవత్సరాల నుంచి ఒకసారి కూడా మీరు కలవలేదు? ఎయిర్పోర్ట్లో ఒకసారి కలిసాము, మీతో కలిసి మాట్లాడాలి, అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సరే కలుద్దామని అన్నారు. తర్వాత ధర్మలా మన సీఎం ఆఫీస్ని కాంటాక్ట్ చేయడం, తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ అడగడం జరుగుతూ ఉంది. అయినా అట్నుంచి మరి అపాయింట్మెంట్ ఈ రోజు కూడా ఇవ్వలేదు. సో స్థానిక విషయాలు ఆయనతో మేము మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, వ్యక్తపరచడానికి కూడా ఏం జరుగుతుందో ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా వ్యక్తపరుద్దాం అనేటువంటి ఆలోచనతో. అట్టే కాకుండా స్థానిక సమస్యలు ఉన్నాయి, ప్రధాన సమస్యలు. ఆ సమస్యల పరిష్కారం కోసం రేపు ఎన్నికల్లో ఇవి మనం చేయాలండి పార్టీ తరఫున అని చెప్పడానికి కొన్ని రిప్రజెంటేషన్లు తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ విషయాలు మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోవడం అనేటువంటిది బాధాకరంగా అనిపించింది. అందుకని నేను తీసుకో. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సో ఇప్పుడు పార్టీ టికెట్ ఆశించారు, రాలేదనే బయటకు వెళ్తున్నారు, అంతకుమించి వేరే వాదన లేదు అనేది ఒక ఇది. సో దాన్ని మీరేమంటారు? అంటే ఆశించాం, రాలేదు కాబట్టి బయటకు వెళ్తున్నాం, లేదా తర్వాత చేరిన తర్వాత ఎలాగైనా పనిచేస్తామంటారు? మేము బయటికి పార్టీ నుంచి టికెట్ గురించి లేకపోతే వెళ్ళిపోదాని అనుకునే వాళ్ళం. ఎమ్మెల్సీ మాకు ప్రామిస్ చేసినటువంటి ఎమ్మెల్సీ 2 నెలల్లో ఇస్తానన్నట్టు ఎమ్మెల్సీ ఆ రోజు ఇవ్వకపోతేనే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు, అది ఇవ్వలేనప్పుడే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అలాగే గ్రంథాలయ సంస్థ నాకు ఇస్తానని చెప్పి మళ్ళీ మాట మార్చినప్పుడు ఆ రోజు వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కాబట్టి పదవుల కోసం మేము పాకులాడేటువంటి వాళ్ళం కాదు. సో పదవి సెకండరీ. ప్రజాసేవ చేయడానికి ఈ పార్టీలో చేరాం. ప్రజాసేవ చేయలేనప్పుడు, ప్రజలకు కావలసినటువంటి సమస్యలు పరిష్కరించలేనప్పుడు, అనకాపల్లికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మనం చేయలేనప్పుడు పార్టీలో ఉండి ఏం ప్రయోజనం అండి? రేపు ఆయన టికెట్ పరిష్కారం కాలేదు అంటారు. ఇప్పుడు అనకాపల్లి నుంచి ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదనే కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించడానికి ఇప్పుడు ప్రధాన సమస్యలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఉంది. దాని మీద కూర్చొని మనం మాట్లాడి రైతులకు భరోసా ఇచ్చాము, ఎన్నికల్లో హామీ ఇచ్చాము, ఫ్యాక్టరీని తెరిపిస్తామని. మరి దాని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు లేదా? దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది కూడా ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో మేము హామీ ఇచ్చాం, ఇక్కడ స్థానికంగా మమ్మల్ని నిలబెడతా ఉన్నారు. కాబట్టి దాని మీద సమాధానం చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయం అంటే మనకు తెలియాలి. నిర్ణయం తెలియాలంటే నాయకుడికి మనం కలిసి మాట్లాడేటువంటి అవకాశం వస్తేనే మనకు తెలుస్తుంది. అవకాశం లేనప్పుడు మేము ప్రజలకు ఏం చెప్పగలుగుతాం? ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయ పార్టీలో ఉండి ప్రయోజనం ఉంది. ఇవాళ వాడు టికెట్ అంటున్నారు. టికెట్ ఆ పార్టీలో ఇవ్వాలని ఇప్పుడు చెప్పారా? నాకేం చెప్పలేదే.
ఇది దాడి రత్నాకర్ చెప్తుంది. ప్రస్తుతం ఏదైతే ఉందో పార్టీలో తగిన గౌరవం లభించకపోవడం వల్ల పదవిలో మిగతా ఆశించి మేము వెళ్ళడం లేదు. సో గౌరవం అనేది లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి మేము వీడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు అమరావతిలో నారా చంద్రబాబు నాయుడిని అలా లోకేష్ని కలిసి పార్టీలో చేరుతున్నాం. తదుపరి అక్కడ నేతలతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది, ఏం చేస్తానో ఆ విషయాలను అయితే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ స్థాయి అభివృద్ధి కానీ ఇక్కడ సమస్యలు కానీ ఏదైతే వైసీపీ పట్టించుకోకపోవడం వల్ల ప్రజా సమస్యలు మేము చెప్పడానికి అవకాశం లభించకపోవడం వల్ల ఈరోజు పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాం అని చెప్పి రత్నాకర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్తో